హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మిడీవియల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఎంసీక్యూఎస్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్లో అడిగాడో వాటిని చాలా సింపుల్ వర్డ్స్తో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్, ముస్లిం ఇన్వాడెడ్ టు రీచ్ ఇండియా. భారతదేశానికి వచ్చిన మొదటి ముస్లిం దండయాత్రికుడు ఎవరు? ఇక్కడ మనల్ని ఇన్వాడర్ ఎవరు అనేది అడుగుతున్నారు. భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం అనమాట. మహమ్మద్ బిన్ కాసిం ఈయన 712 ఈసీ టైంలో అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి సింధ్ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ సింధ్ అనేది పాకిస్తాన్లో భాగం అనమాట. బట్ అప్పుడు మనం మొత్తం కలిసే ఉండేది కదా, అందుకనే అప్పుడు భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చినటువంటి ముస్లిం దండయాత్రికుడుగా ఈ మహమ్మద్ బిన్ కాసిం గారిని అయితే ప్రకటిస్తారు. సింధ్ అనే ప్రాంతం ఇప్పుడు ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉందన్నమాట. ఇతడు ఇక్కడ అప్పుడు సింధును పరిపాలిస్తున్నటువంటి రాజా దాహీర్ అనేటువంటి వ్యక్తిని అయితే ఓడించి ఇతడు ఈ సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించి చరిత్రలో మొట్టమొదటి ముస్లిం దండయాత్రగా అయితే భారతదేశానికి వచ్చిన వ్యక్తిగా నిలిచిపోయారనమాట. బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1191 వాస్ ఫోర్ట్ బిట్వీన్ మహమ్మద్ గోరీ అండ్ తరైన్ యుద్ధం 1191లో అయితే జరిగింది. మొదటి తరైన్ అనమాట. మహమ్మద్ గోరీ మరియు ఎవరి మధ్య జరిగింది? ఈ 1191లో జరిగినటువంటి తరాయిన్ యుద్ధం అనేది మహమ్మద్ గోరీకి మరియు ఎవరికి మధ్య జరిగింది అని అంటే పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య అయితే జరిగిందనమాట. ఇతడు పృథ్వీరాజ్ అనేటువంటి వ్యక్తి చౌహాన్ వంశానికి చెందినటువంటి మూడవ రాజు అనమాట. చౌహాన్ వంశానికి చెందినటువంటి వ్యక్తి దండయాత్రకు అయితే వచ్చాడు మన భారతదేశానికి. ఈ మహమ్మద్ గోరీ మరియు పృథ్వీరాజ్ మధ్య మొదటి తరైన్ అనేది అయితే 1191లో జరిగింది. ఈ యుద్ధంలో ఈ పృథ్వీరాజ్ చౌహానే గెలిచాడనమాట. మళ్ళీ 1192లో రెండవ తరైన్ యుద్ధం అనేది అయితే జరిగిందనమాట. ఆ యుద్ధంలో మహమ్మద్ గోరీ అయితే గెలవడం అయితే జరిగింది. ఈ మహమ్మద్ గోరీ రెండవ తరైన యుద్ధంలో గెలిచిన తర్వాత అతడి విజయం తర్వాత ఉత్తర భారతదేశంలో అంటే నార్త్ ఇండియాలో ఈ ముస్లిం యొక్క పాలనకు పునాది అనేది అయితే పడిందనమాట. ఈ యుద్ధం భారతదేశ చరిత్రలో చాలా కీలకమైన మలుపుగా అయితే గుర్తించబడుతుంది. ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్డ్ ఇక్తా సిస్టమ్? ఇక్తా వ్యవస్థను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇక్తా వ్యవస్థను మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మహమ్మద్ గోరీ. ఇక్కడ సుల్తాన్ ఎవరనైతే అడుగుతున్నారు కాబట్టి ఇల్తుష్మిష్ అనమాట. ఆప్షన్ బి. ఈ ఇల్తుష్మిష్ అనేటువంటి ఢిల్లీ సుల్తానేట్ పరిపాలనను బలపరచడానికి ఈ ఇక్తా వ్యవస్థను అయితే ప్రవేశపెట్టారు. అసలు ఏంటి ఈ ఇక్తా వ్యవస్థ అంటే ఈ వ్యవస్థ యొక్క విధానంలో అధికారులకు భూములు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ భూముల నుండి వచ్చే ఆదాయాన్ని వారు సైన్యాన్ని నిర్వహించడం కోసం, పరిపాలన సాగించడం కోసం అయితే ఉపయోగించేవాళ్ళు. ఈ అధికారులను ఇక్తాదారులు అని అయితే పిలుస్తారనమాట. ఎవరైతే ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఉంటారో వాళ్ళని ఇక్తాదారులు అయితే అనేవాళ్ళు అనమాట. ఈ విధానం వల్ల పన్నుల వసూలు సులభమయ్యాయి మరియు రాజ్య పరిపాలన కూడా చాలా బలపడింది అనమాట. ద ఓన్లీ ఉమెన్ రూలర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తానేట్లో ఏకైక మహిళా పాలకురాలు ఎవరు? ఆన్సర్ రజియా సుల్తాన్. ఈ క్వశ్చన్స్ కూడా చాలా బాగా అడిగాడు. ఈ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడగడం అయితే జరిగింది. ఈ రజియా సుల్తాన్ ఎవరు అని అంటే ఇల్తుష్మిష్ కుమార్తె. ఇంతకు ముందు క్వశ్చన్లో మనం మాట్లాడడం కదా, ఇల్తుష్మిష్ యొక్క కుమార్తె అనమాట. ఆమె ఢిల్లీ సుల్తానేట్లో అయితే పాలించినటువంటి ఏకైక మహిళా సుల్తాన్. ఆమె చాలా ధైర్యవంతురాలు, తెలివైన పరిపాలకురాలు కూడా. ఆమె పురుషుల మాదిరిగా అయితే ఈవిడకు ఉన్నటువంటి గుర్తింపు ఏంటంటే బహిరంగంగా సమావేశాల్లో పురుషులు ఎలాగైతే వస్త్రాలను ధరించేవాళ్ళో ఆ విధంగానే దుస్తులను ధరించి సభలకు హాజరవుతూ పరిపాలన అనేది అయితే నిర్వహించేవాళ్ళు అనమాట. విచ్ సుల్తాన్ వాజ్ నోన్ యాజ్ లక్ బక్ష్ అని ప్రసిద్ధి చెందిన సుల్తాన్ ఎవరు అంటే కుతుబ్దీన్ ఐబాక్ అనమాట. ఇతడు మహమ్మద్ గోరీకి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి అనమాట. మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత అయితే ఇతడు బానిస వంశాన్ని అయితే స్థాపించడం అయితే జరిగింది. సో ఇతడు ప్రజలకైతే ఇతడు పరిపాలిస్తున్నప్పుడు లక్షలను అంటే వెండి నాణాల రూపంలో అయితే పంచిపెట్టేసేవాడు అనమాట. చాలా దాతృత్వం కలిగినటువంటి పరిపాలనను కొనసాగించాడు. అందుకే ఈయనకి లక్ బక్ష్ అనేటువంటి బిరుదు అనేది అయితే వచ్చింది. కుతుబ్ మినార్ ఉంటుంది కదా, దాన్ని ఈయనే ప్రారంభించాడు. కట్టడాన్ని నిర్మాణాన్ని కూడా ఇతడే ప్రారంభించాడు కుతుబ్ మినార్ని. హూ ఆర్గనైజ్డ్ ద తుర్కాన్ ఈ చహల్గానీ గ్రూప్ ఆఫ్ 40? తుర్కాన్ హీ చహల్గానీ 40 మంది సమూహంను ఎవరు ఏర్పాటు చేశారంటే ఇల్తుష్మిష్ అనమాట. ఇతడు తన పాలనకు సహాయపడేందుకు 40 మందిని అయితే వీళ్ళెవరంటే టర్కీ అమీర్లు అనమాట. ఈ సమూహాన్ని అయితే తయారు చేసుకున్నాడు. నెక్స్ట్, హూ డిస్ట్రాయిడ్ నలంద అండ్ విక్రమశీల యూనివర్సిటీస్?
నలంద మరియు విక్రమశీల విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసిన వాడు ఎవరు అని అంటే బక్తియార్ ఖిల్జీ అనమాట. ఈ బక్తియార్ ఖిల్జీ అయితే బీహార్ ప్రాంతంపై అయితే దాడి చేసి అప్పుడు బౌద్ధ మతం అనేది చాలా ప్రసిద్ధిగా ఉండేదన్నమాట. ఆ బౌద్ధ మతానికి విశ్వ కేంద్రాలైనటువంటి ఈ నలంద మరియు విక్రమశీల విశ్వవిద్యాలయాలను ఈయన ధ్వంసం చేశాడు. వేలాది విలువైనటువంటి గ్రంథాలని పుస్తకాలు అనేవి కాల్చేశారనమాట. ఈ పుస్తకాలు అనేవి వారాలు తరబడి కాలుతూనే ఉన్నాయని కొన్ని చరిత్ర పటాలు అనేవి అయితే తెలియచేస్తున్నాయి. ఈ బౌద్ధ విద్యా వ్యవస్థకైతే తీవ్రమైన దెబ్బగా మారింది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన జ్ఞాన సంపదకు ఇది పెద్ద నష్టం. చూడండి, హూ ఇంప్లిమెంటెడ్ ద పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్, రక్తం మరియు ఇనుము విధానాన్ని అమలు చేసిన సుల్తాన్ ఎవరు అనంటే బల్బన్, ఆప్షన్ బి. ఈ బల్బన్ అనే వ్యక్తి ఢిల్లీ సుల్తాన్లో చాలా కఠినమైన పరిపాలన అయితే జరిగించాడనమాట. అంటే ఇతడు పరిపాలిస్తున్న ప్రాంత సరిహద్దుల్లోనూ సైన్యం అనేవాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని తయారు చేసేవాళ్ళు. అంతేకాకుండా గూఢాచారి వ్యవస్థను కూడా విస్తృతంగా ఉపయోగించి దేశాన్ని అయితే అతడు పాలించే ప్రాంతాన్ని అయితే పరిపాలించేవాడు అనమాట. సో ఇతడు రాజ్యాన్ని బలపరచడానికి ఈ రక్తం మరియు ఇనుము విధానాన్ని అమలు చేశాడు. తిరుగుబాట్లు చేసిన వారిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించేవాడు అనమాట. ఈ రాజు యొక్క ప్రతిష్టతను పెంచడానికి రాజ్యసభల్లో కఠినమైన నియమాలు కూడా అమలు చేసేవాడు. ఇత్తడి పాలన వల్ల ఢిల్లీ సుల్తానేట్లో క్రమశిక్షణ అనేది పెరిగింది. అంతేకాకుండా కేంద్రంలో కూడా అధికారం బలపడింది. వాజ్ ద ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ టు ఇన్వేట్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి, అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి మన దక్షిణ భారతదేశంపై మొట్టమొదటిసారి దండయాత్ర అయితే చేశాడనమాట. ఇటు వరంగల్, అంతేకాకుండా దేవగిరి, మధురై ఈ రాష్ట్రాలపై అయితే ఈ ప్రాంతాలపై యుద్ధం చేసి అపారమైన సంపదను, బంగారాన్ని, వజ్రాలను అయితే తీసుకుని పోయాడు. మన దక్షిణ భారతదేశంలో దొంగలించినటువంటి అంటే అక్రమంగా ఆక్రమించినటువంటి ధనమే ఈ ఢిల్లీ సుల్తాన్కి ఆర్థికంగా చాలా సహాయపడింది అనమాట. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్ మార్కెట్ ప్రైస్ కంట్రోల్, మార్కెట్ ధర నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ అనమాట. ఆప్షన్ ఏ. తన సైన్యాన్ని అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఢిల్లీ సుల్తాన్కి సైన్యం అనేది కావాలి కదా, మరి తన సైన్యాన్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ సైన్యాన్ని పోషించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వమే ధరలను అనేవి నిర్ణయించాయన్నమాట. ఇటు ఆహార వస్తువులైనా, అంతేకాకుండా దుస్తులైనా కానీ, ఇంకా గుర్రాలు ఎక్కువగా గుర్రాలు కదా, మరి అప్పుడు వాహనాలు ఏమి ఉండేవి కాదు కదా, వాటిపైన కూడా ఈయనే ధర నియంత్రించే వాళ్ళు అనమాట. ఇంకా ఫిక్స్డ్గా ఎలా ఉండాలి అని. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తన సైన్యం కోసం. తర్వాత ప్రజలకు కూడా తక్కువ ఖర్చుతో వస్తువులు అనేవి దొరకాలన్న ఉద్దేశంతో నియమించాడు. ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇతడు ఎంత ధర అనేది పలానా వస్తువుకి నియమిస్తే దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. హూ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్, రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చిన వారు ఎవరు అని అంటే మహమ్మద్ బిన్ తుగ్లిక్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఈ మహమ్మద్ బిన్ తుగ్లిక్ అనేటువంటి ఢిల్లీ సుల్తాను ఢిల్లీ నుండి ఇక్కడ ఈ దౌలతాబాద్ దేవగిరి అనేది మహారాష్ట్రలో ఉంది. ఈ మహారాష్ట్ర అనేది మధ్యలో ఉంది, భారతదేశానికి మధ్యలో ఉంది. ఇక్కడ నుండి పరిపాలిస్తే దేశ పరిపాలన అనేది చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో, అంతేకాకుండా వేరే సైన్యం వచ్చి దాడి చేస్తారన్న భయంతో కూడా, అది కూడా ఒక పాయింట్. కొన్ని సోర్సెస్ అనేవి అది కూడా అయితే చూపిస్తుంది కొన్ని బుక్స్. దానివల్ల ఏంటంటే ఢిల్లీ నుండి దౌలతాబాద్కు రాజధాని అయితే మార్చాడనమాట. ఈ మార్చే క్రమంలో ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, చాలా ఎక్కువ సంఖ్యలో మరణాలు అనేవి సంభవించాయి ప్రజలకు ఈ ప్రయాణించే సమయంలో ఢిల్లీ నుండి ఇటు దౌలతాబాద్కి వచ్చే ప్లేస్లో. బట్ వచ్చాక కూడా ఈ దౌలతాబాద్లో వాళ్ళు స్థిరంగా ఉండలేకపోయారు, ఇక్కడ స్థాపించలేకపోయాడు. తిరిగి మళ్ళీ ఢిల్లీకే వెళ్ళాడనమాట రాజధాని కోసం. అందుకే ఇతడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారతదేశ చరిత్రలో ఒక అవివేకమైనటువంటి నిర్ణయంగా అయితే భావిస్తారు. హూ బాట్ అశోకన్ పిల్లర్స్ టు ఢిల్లీ, ఈ అశోక స్తంభాలను ఢిల్లీకి తీసుకొచ్చిన వారు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. ఈ అశోకుడి స్తంభాలు అనేవి ముఖ్యంగా టోఫ్రా మరియు మీరట్ ప్రాంతాల నుండి అయితే ఢిల్లీకి అయితే తీసుకొచ్చాడనమాట. ఈ ఫిరోజ్ షా తీసుకొచ్చి తన కోట వద్ద అయితే వీటిని ప్రతిష్ఠించాడనమాట. ఈ స్తంభాలు అనేవి, ఈ అశోకుడి స్తంభాలు అనేవి ముఖ్యంగా బ్రాహ్మీ లిపిలో అయితే ఉంటాయి. ఇవి అశోకుని యొక్క ధర్మ సందేశాలు అనేవి అయితే ఈ లిపిలో ఈ స్తంభాలపై అయితే ఉండేవి అనమాట. అశోకుడి స్తంభాలపై ఉండేవి. ప్రాచీన భారతదేశం యొక్క చరిత్రను తెలుసుకోవడంలో ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఆధారాలు మనకి. నెక్స్ట్ చూడండి, విచ్ ట్రావెలర్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద మహమ్మద్ బిన్ తుగ్లక్ రీజిన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారతదేశానికి వచ్చిన ప్రయాణికుడు ఎవరు అంటే ఇబ్ను బటూటా, మెరోకో ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ప్రయాణికుడు మన భారతదేశానికి అయితే వచ్చాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. అంతేకాకుండా ఇతన్ని ఢిల్లీ కాజీగా అయితే నిర్మించారు. ఢిల్లీ సుల్తాను అప్పుడు ఢిల్లీ కాజీగా అయితే నియమించాడు. ఇతడు రచించినటువంటి పుస్తకం రిహ్లా లేదా ప్రయాణం అని అయితే ఉంటుంది. ఈ రిహ్లా అనే గ్రంథంలో అప్పటి మన భారతదేశం యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులను గురించి
విలువైన సమాచారం అయితే మనకి తెలియజేస్తుంది అనమాట. హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది లోడీ డైనాసిటీ? లోడీ వంశానికి చివరి పాలకుడు ఎవరు అంటే ఇబ్రహీం లోడీ అనమాట. ఆప్షన్ సి. సో ఈ లోడీ వంశం అంటే ఢిల్లీ సుల్తానేట్లో కూడా వంశాలు అనేవి వస్తూ ఉన్నాయి కదా. ఫస్ట్ మహమ్మద్ గోరీ నుండి, తర్వాత ఏంటి మహమ్మద్ గోరీ యొక్క సైన్యాధిపతి వేరొక వంశాన్ని స్థాపించాడు. అలాగే ఢిల్లీ సుల్తానేట్లో వంశాలు అనమాట. ఈ లోడీ వంశం ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించింది. ఇతడు ఇబ్రహీం లోడీ అనే వ్యక్తి ఈ లోడీ వంశానికి అయితే చివరి వ్యక్తి. అండ్ అంతేకాకుండా ఇతనితోనే సుల్తాన్ల పరిపాలన అనేది భారతదేశంలో ముగిసింది. తర్వాత 1526 సంవత్సరంలో ఇతడు చాలా కఠినమైనటువంటి వ్యక్తి అనమాట. అంతేకాకుండా ఎవరైతే సర్దార్లు ఉన్నారో ఇతడు పరిపాలించే సమయంలో సర్దార్లందరూ కూడా ఇతడి యొక్క పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారనమాట. ఈ పరిస్థితిని తెలుసుకుని ఓకే అక్కడ రాజుకి అక్కడ ఉన్నటువంటి పరిపాలకులే వాళ్ళు సహకారం అందించట్లేదు అన్నటువంటి అంశాన్ని అయితే తెలుసుకొని బాబర్ భారతదేశంపై యుద్ధానికి వచ్చాడనమాట. బాబర్ భారతదేశానికి యుద్ధానికి వచ్చి ఈ 1526లో జరిగినటువంటి మొదటి పానీపట్ యుద్ధం ఇప్పుడు బాబర్ చేతులు అయితే ఈ ఇబ్రహీం లోడీ సక్సెస్ఫుల్గా ఓడిపోయాడు అనమాట. దాంతో ఈ ఢిల్లీ సుల్తానేట్ల యొక్క పరిపాలనకు ఎండ్ కార్డ్ అయితే పడిపోయింది. తర్వాత మొఘల్ సామ్రాజ్యం అనేది అయితే స్టార్ట్ అయింది భారతదేశంలో బాబర్ యుద్ధంతో. 1526 మొదటి పానీపట్ యుద్ధం. నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఫౌట్? మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందని మాట్లాడుకున్నాం. 1526లో ఈ సంవత్సరంలోనే మొదటి పానిపట్టు యుద్ధం అనేది అయితే జరిగిందనమాట. తర్వాత ఎవరెవరికి జరిగిందని మాట్లాడుకున్నాం. బాబర్ మరియు ఇబ్రహీం లోడీకి అయితే మధ్య జరిగింది. దీంట్లో ఈ ఇబ్రహీం లోడీ ఢిల్లీ సుల్తానేట్ దానికైతే సంబంధించిన వాడు. ఇతడు ఈ బాబర్ చేతులు అయితే ఓడిపోయాడు. తర్వాత సుల్తాన్ల పరిపాలన అంతమైపోయింది. బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో విస్తరించాడు అనమాట. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ద మొఘల్ ఎంపైర్? మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? బాబర్ అనమాట. బాబర్ మంచి యోధుడు మరియు రచయిత కూడా అనమాట. ఈయన తన జీవిత విశేషాలను బాబర్ నామా అనేటువంటి గ్రంథంలో రాశారు. హూ రిబిల్డ్ ద గ్రాండ్ ట్రంక్ రోడ్? గ్రాండ్ ట్రంక్ రోడ్ను పునర్నిర్మించిన వారు ఎవరు అంటే షేర్షా సూరి అనమాట. ఆఫ్ ఖాన్వా వాజ్ ఫాట్ బిట్వీన్ బాబర్ అండ్ హూ? కాన్వా యుద్ధం బాబర్ మరియు ఎవరి మధ్య జరిగింది? ఈ కాన్వా యుద్ధం అనేది 1527లో అయితే జరిగిందనమాట. ఇది బాబర్కి మరియు రాణా సంఘకు మధ్య. ఈ రాణా సంఘ ఎవరు? రాజవంశీకులు అనమాట. వీళ్ళు రాజపుత్రుల వంశం అనమాట. వీళ్ళ యొక్క శక్తి కూడా తగ్గింది. ఈ యుద్ధంలో బాబరే గెలిచాడు అనమాట. రాణా సంఘకి మరియు బాబర్కి అయితే జరిగింది. ఈ యుద్ధంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి బాబరే గెలిచాడు. ఈ యుద్ధం తర్వాత ముఖ్యంగా ఈ కాన్వా యుద్ధం తర్వాత ఉత్తర భారతదేశంలో ఈ మొఘల సామ్రాజ్యం అనేది మరింత బలపడిందనమాట. హూ వాజ్ ద ఇల్లిటరేట్ మొఘల్ రూలర్? నిరక్షరాస్య మొఘల్ చక్రవర్తి ఎవరు అని అంటే అక్బర్ అనమాట. ఈ అక్బర్ అనే చక్రవర్తి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి. ఈయనకి చదవడం కానీ రాయడం కానీ అయితే నేర్చుకోలేదనమాట. సో అందుకని ఈయన్ని నిరక్షరాస్యుడిగా అయితే పేర్కొంటారు. చదువుకోలేకపోయినా కానీ అత్యంత తెలివైన వాడు మరియు జ్ఞానాన్ని గౌరవించేవాడు అనమాట. ఈయన యొక్క ఆస్థానంలోనే కదా నవరత్నాలు అనేటివి ఉండేవాళ్ళు అనమాట. ఈయన యొక్క ఆస్థానంలో అనమాట అనేక మంది పండితులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళనే నవరాత్రాలు అని అంటారు. అంతేకాకుండా ఈయన కళలు, సాహిత్యం, సంగీతం మరియు మత చర్చలకు ప్రోత్సహించేవాడు. అతడు చదువుకోలేకపోయినా గొప్ప పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో అయితే నిలిచిపోయారు. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్ ద మాన్సబ్దారీ సిస్టమ్? అక్బరే కదా. ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం చాలాసార్లు. ఈ అక్బర్ అనే వ్యక్తి ఏం చేశారంటే మాన్సబ్దారీ అనేటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టారు. మాన్సబ్ అంటే ఏంటి? హోదా లేదా స్థానం అనేటువంటి అర్థమైతే వస్తుంది. ఈయన ముఖ్యంగా ఈ వ్యవస్థలో ఏంటంటే ఎవరైతే అధికారులు ఉంటారో కదా వాళ్ళకి ఒక ర్యాంక్ అనేది కేటాయించేవాళ్ళు అనమాట. ర్యాంక్ అనేది కేటాయించేవాళ్ళు. ఆ ర్యాంక్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఎంత అధికారం ఇవ్వాలి, ఎంతమంది సైన్యం అనేది వీళ్ళ కింద ఉండాలి అన్నదాన్ని అయితే నియమించారు. ఇది అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని మరియు సామ్రాజ్యాన్ని కూడా ఒక క్రమబద్ధంలో పరిపాలించడానికి సహాయపడింది. అండ్ విచ్ మొఘల్ ఎంపైరర్ గిఫ్టెడ్ ల్యాండ్ ఆఫ్ అమృత్సర్ టు సిక్ గురు? అమృత్సర్ ప్రాంతాన్ని సిక్కు గురువుకు బహుమతిగా ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బరే అనమాట. అక్బర్ ఈ చక్రవర్తి ఏంటంటే అన్ని మతాలకు కూడా గౌరవం ఇచ్చేవాళ్ళు అనమాట. మత సామరస్యం ఎక్కువ ఈయనకి. ఇది తక్కువ ఇది ఎక్కువ అనే భావాలు ఉండేవి కాదు. అన్నిటిని గౌరవించేవాళ్ళు. మత సామరస్యులుగా అయితే కొనసాగారనమాట. ఈయన ఇలా ఉండడాన్ని బట్టే ఈయన గొప్ప వ్యక్తిగా అయితే చరిత్రలో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ సిక్కు గురువు అయినటువంటి గురు రామ్దాస్కు అయితే అమృత్సర్ ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చారు. నెక్స్ట్, హూ రోడ్ తారిఖ్ ఈ ఫిరోజ్ షాహీ రచయిత ఎవరు అని అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ జియావుద్దీన్ బరానీ. బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటీ వాజ్ ఫాట్ బిట్వీన్ అక్బర్ అండ్ హల్దీఘాటీ యుద్ధం అక్బర్ మరియు ఎవరి మధ్య జరిగింది? ఈ హల్దీఘాటీ అనేది 1776లో అయితే జరిగింది. అక్బర్కి మరియు రాణా ప్రతాప్కి అయితే జరిగిందనమాట. ఇతడు ఎవరు? రాణా ప్రతాప్ ఎవరు అంటే పుత్రులకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఇక్కడ మొఘల్ సామ్రాజ్యానికి మరియు రాజపుత్రుల యుద్ధానికి అయితే యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాణా ప్రతాప్ గొప్ప ధైర్యంతో యుద్ధం అయితే చేశాడనమాట. అతని గుర్రం
చేతక్ ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి ప్రత్యేకంగా ఈ గుర్రం గురించి అయితే క్వశ్చన్స్ అడిగినటువంటి పేపర్స్ కూడా ఉన్నాయి. ఏపీ హైకోర్టులో అడగలేదు కానీ రిమైనింగ్ క్వశ్చన్స్లో అయితే అడిగారు పేపర్స్లో. సో ఈ చేతక్ అనేది చరిత్రలో ప్రసిద్ధి చెందిందనమాట. ఈ యుద్ధం రాజపుత్రుల స్వతంత్ర పోరాటానికి ప్రతీకగా అయితే గుర్తించబడింది. క్వశ్చన్స్ ప్రత్యేకంగా మిడీవియల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట.